మా బ్రదర్ కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అయితే పార్టీ ప్రకటించినాడు. అది మైపాడులో. మైపాడు దగ్గర అయితే ఈ డాబా ఉంటది. దీని పేరు అయితే నేను చూడలేదు. మొత్తానికి బయట వాతావరణం మటుకు చాలా బాగుండదు. బయట ఎంతసేపు చూద్దాము, ప్రజెంట్ అయితే లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూద్దాము. ఆ కొట్టంలోకి మా ఫ్రెండ్స్ బర్రెలు బేరం ఆడేవాళ్ళు పోయినట్టు వరుసగా క్రమ పద్ధతిలో పోతా ఉండరు. పోవడం ఆర్డర్ నోట్లో ఉంచి ఏదైనా వచ్చిందంటే లాలీపాప్ కర్రీ అంటారయ్యా ఫస్ట్. అదైతే వచ్చేసింది. టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. లాలీపాప్ కర్రీ తింటుంటే నోట్లో లాలాజలం అలా అలా ఊరిపోతా ఉంది. కర్రీతో ఆగలేదు ఇల్లు. మళ్ళీ లాలీపాప్ ఫ్రై చెప్పారు. ప్లేట్ తేవడం ఆలస్యం, ఎముకలు తప్ప ఏం లేవు, మొత్తం తినేసినారు. అయిపోయిన వెంటనే దీని పేరు అయితే నాకు తెలియదు, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. దీని పేరు తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. ఈ కర్రీ రావడం ఆలస్యం, దీన్ని కూడా ఒక రౌండ్ అయితే వేసేసినాడు. మన వాళ్ళకైతే సరిపోలేదు. ఇంక ఇంతటితో ఆగకుండా చికెన్ రైస్ చెప్పారు. దీంతో కూడా ఆగతారని నాకైతే నమ్మకం లేదు. చికెన్ రైస్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ అయితే చెప్పాము. ఈ రెండు అయితే అస్సలు బాగలేవు. ఇదే మాట వెళ్ళి బిల్లు కౌంటర్ దగ్గర చెప్పాము. ఈ రెండిటి ప్రైస్ లెస్ చేసి అయితే మనకైతే బిల్ ఇచ్చాడు. అది పద్ధతి అంటే అలా ఉండాలా. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే మర్చిపోకుండా లైక్ బటన్ కలర్ మార్చండి.